సెకండ్ టైం స్ప్రే చేసినటువంటి స్ప్రే వచ్చేసి 05234. ఇది సెకండ్ టైం ఎందుకు స్ప్రే చేయడం జరిగిందంటే, ఫస్ట్ స్ప్రే వచ్చేసి 05234 హెచ్డి ప్యాక్లో ఉన్నటువంటి మైక్రోన్యూట్రియంట్ని మనం స్ప్రే చేయడం జరిగింది. అప్పుడు మనకి 40% మట్టుకే ఫ్లవరింగ్ రావడం జరిగింది. బడ్స్ ఫామ్ అయ్యి ఆ ఫామ్ అయినటువంటి బడ్స్ నుండి ఫ్లవరింగ్ అనేది బయటికి రావడం జరిగింది. మిగతా 60% అనేది మనకి రాలేదు, ఇంకా బడ్స్ ఫార్మేషన్ కూడా అవ్వలేదు ఆ టైం వరకు. దాని తర్వాత సరిగ్గా 15 days తర్వాత మళ్ళీ సెకండ్ స్ప్రేని 05234 సెకండ్ స్ప్రే ఈ స్ప్రే చేశాక సరిగ్గా 10 రోజుల తర్వాత నేను వాటర్ని ఫుల్గా ఇచ్చుకోవడం జరిగింది. సో వాటర్ని పెట్టాక మనకి 5 to 6 days వరకు మనకి ఈ విధంగా బడ్స్ అనేటివి చెట్టు మొత్తంలో మనకి ఈ విధంగా కనబడడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా కనబడుతుంది. మనకి మ్యాక్సిమం అంతటా తోటంతటా ఈ విధంగానే ఉంది. ఇంకా ఎక్కడైతే రానటువంటి 60% ప్లేస్లో మ్యాక్సిమం అంతటా ఇదే విధంగా ఉంది బడ్స్. సో ఈ సెకండ్ స్ప్రే ఒకవేళ చేసుకోకపోతే మనకి బర్డ్స్ అనేటివి మ్యాక్సిమం ఫామ్ కాకుండా అలాగే ఉండిపోతుండే. సో ఈ సెకండ్ స్ప్రే చేసుకున్నాక మనకి మిగతా 60% కూడా మనకి మొత్తం కవర్ అయిపోయింది. చూడండి ఇక్కడ మ్యాక్సిమం ఈ ఫ్లవరింగ్ వచ్చేటువంటి షూట్స్లలో మనకి బర్డ్స్ ఫామ్ అయినటువంటి బర్డ్స్ కూడా పెనట్రేట్ అవ్వడానికి వచ్చినాయి. ఇంకా 15 days వరకు మొత్తం ఫ్లవరింగ్ అనేది బయటికి వచ్చి పాలినేషన్కి రెడీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అయితే ఇది సెకండ్ టైం వచ్చేటటువంటి ఫ్లవరింగ్ ఇది. సో మనకు ఆల్రెడీ ఫస్ట్ టైము కొన్ని ఏరియాలలో 40% వచ్చింది అని చెప్పాను కదండి. ఆ 40% ఏంటనేది ఈ చెట్ల తర్వాతనే ఉంటుంది. అది కూడా చూడండి ఇక్కడ మనకి అదిగా ఇందులో ఫస్ట్ టైం వచ్చినటువంటి వాటికి పాలినేషన్ అయిపోయి మనకి ఫ్రూట్ సెట్టింగ్ కూడా జరగడం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఇందులో పాలినేషన్ కంప్లీట్గా అయిపోయి ఫ్రూట్ సెట్టింగ్ కూడా అవ్వడం చూడండి ఇక్కడ. అంటే 2 times మనకి ఫ్లవరింగ్ అనేది అయితే వచ్చింది. ఈ వచ్చినటువంటి ఫ్లవరింగ్లో మనకి హాపర్ అనేది కొంచెం ఎఫెక్టివ్గా ఉంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం నిన్న నేను ఇమామెక్టిన్ బెంజేట్ ప్లస్ ఎండాక్లోపిడ్ అనేది నేను స్ప్రే చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈ ఆకుల కింది వైపు చూసుకున్నట్లయితే మనకి ఈ చనిపోయినటువంటి హాపర్ యొక్క కీటకాలు మనకు కనబడుతూ ఉంటాయి. సో మీరు గమనించండి, ఒకవేళ మీ తోటలో కనుక ఈ హాపర్ ఉధృతి కనుక ఎక్కువగా ఉంటే ఇక్కడ చూడండి మనకి ఫ్రూట్ సెట్టింగ్ కూడా అయిపోయి వచ్చింది. ఈ 40%లో ఫస్ట్ వచ్చినటువంటి 40% ఫ్లవరింగ్లో ఫ్రూట్ సెట్టింగ్ కూడా కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో వచ్చేటువంటి వాటికి ఇదిగో ఈ స్టేజ్లో ఉంది ఫ్లవరింగ్ అనేది. ఇగో ఈ విధంగా ఉంది. ఇలా వచ్చేటువంటి ఫ్లవరింగ్ కొంచెం బలంగా ముందుకి సాగడం జరుగుతుంది. ఈ పెద్ద పెద్ద గెలలు వేసే అవకాశం ఉంటుంది వీటితోటి. సో ఇప్పటికైతే సెకండ్ టైం స్ప్రే చేసినటువంటి మైక్రోన్యూట్రియంట్కి 90% మనకి ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాంటి ఫ్లవరింగ్ అనేది మనకి కొంచెం మ్యాక్సిమం 7 inches వరకు మనకి బయటకు వస్తుంది ఫ్లవరింగ్ అనేది. ఇక్కడ చూడండి, ఇందులో మనకు వచ్చేసి వైట్ కలర్లో ఒకటి పురుగు ఉంటుంది. ఆ పురుగు వచ్చేసి ఈ పువ్వు కాడల యొక్క రసాన్ని పీల్చడం వల్ల ఇక్కడ రసం పీల్చడం వల్ల ఇటు ముందు సైడ్లో ఉండేటువంటి మనకి ఏవైతే పిందెలు ఉంటాయో ఆ పిందెలు ఎండిపోయినట్టు అంటే ఎల్లో కలర్లోకి మారిపోయి రాలిపోవడం జరుగుతుంది. సో మనకి రసం పీల్చే పురుగులు ఇక్కడ అటాక్ చేస్తుంటాయి. లేదంటే ఈ
పువ్వు కాడలు ఇట్లా సైడ్కి వచ్చేటువంటి ఈ పువ్వు కాడలు ఇవి ఉన్నాయి కదండి, వీటిపైన కూడా మనకి రసం పీల్చడం లాంటివి చేయడం వల్ల మనకి ఈ చివర్లో ఉండేటువంటి ఇక్కడ చూడండి, ఈ చివర్లో మనకి ఆల్రెడీ ఫ్రూట్ సెట్టింగ్ జరిగింది. ఇక్కడ బ్లర్ అవుతుందండి ఇది. ఈ చివర్లో మనకి ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరిగింది. ఆ జరిగినటువంటి ఫ్రూట్ సెట్టింగ్ కూడా మనకి రాలిపోవడం జరుగుతుంది. సో ఈ రసం పీల్చే పురుగులు, హాపరు, వీటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫంగస్ అనేది వస్తున్నప్పుడు మనకి సిమ్టమ్స్ ఏర్పడుతుంటాయి. సో అదేవిధంగా మనకి ఈ పెస్ట్ కంట్రోల్స్ అదేవిధంగా ఈ పెస్ట్ కంట్రోల్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. లేదంటే మనకి ఈ కాడ స్టార్టింగ్లో కనుక రసం పీల్చేస్తే మనకి ఈ కాడ మొత్తం ఫ్రూట్స్ సెట్ అయినటువంటి ఫ్రూట్స్ కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఫ్లవరింగ్ అనేది ఫామ్ అయిన తర్వాత, పాలినేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇందాక నేను మీకు చెప్పాను కదా కొంచెం స్టాండర్డ్గా బలంగా ముందుకు సాగుతుంది అనేది, అది ఇదే ఈ టైప్ ఆఫ్ ఫ్లవరింగ్. అది నార్మల్గా వచ్చేటువంటి ఫ్లవరింగ్ ఇలా ఆకులతో పాటు వచ్చేటువంటి ఫ్లవరింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది ఫ్లవరింగ్లో. నిన్న ఈ తేనె మంచు పురుగు కోసం మనము ఇమామెక్టిన్ బెంజైట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనేది మనము స్ప్రే చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. హాపర్ అనేది కంప్లీట్గా అంటే మ్యాక్సిమం 80% కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం నేను చూసిన 2-3 ప్లేస్లలో హాపర్ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోయి ఉన్నది ఆకుల కింది వైపు. సో దీన్నైతే నేను రికమెండ్ చేస్తాను. ఈ హాపర్ కోసం వచ్చేసి, హాపర్ అంటే తేనె మంచు, దీనికోసం వచ్చేసి మనము ఇమామెక్టిన్ బెంజైట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ ఇది కనుక ఈ రెండు కాంబినేషన్లో మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ హాపర్ నుండి మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవచ్చు తోటని. ఇది ఇక్కడ చూడండి. ఇప్పుడు రాకపోతే ఇంకా తర్వాత వచ్చినా పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే తర్వాత మనకి ఎండల తీవ్రత ఎక్కువైనప్పుడు మనకి ఫ్రూట్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ చలి అనేది బాగా ఉండడం వల్ల కూడా మనకి బర్డ్స్ అనేది ఫాస్ట్గా పెనిట్రేట్ కాకపోవడానికి అదొక వన్ ఆఫ్ ది రీజన్గా మనం చెప్పుకోవచ్చు.